సంధ్య. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ భాస్కర్ గారు అండ్ మల్లిక్ రామ్ గారు. ఫస్ట్ టికెట్ ఎంత పెట్టి కొంటున్నారు చెప్పేస్తే మా వాళ్ళు రాసుకుంటారు ఇక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మహేష్ థ్యాంక్ యూ సో మచ్. నాకు లిస్ట్ ఇవ్వండి అందరు. థ్యాంక్ యూ మళ్ళీ చెప్తాను ఇప్పుడు. అసలు అది అందుకని థ్యాంక్ యూ సో మచ్ అంటారు. నాకు మల్లిక్ రామ్ కొనిస్తాడు టికెట్. ఓకే, సో ముందుగా మా పద్మాషులు డైరెక్టర్ శంకర్ చేగూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ మీ డే, మీరు మాట్లాడచ్చు హ్యాపీగా, మేము వినడానికి రెడీ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ, మీడియా వాళ్ళకి, నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన వెల్ విషెస్ అందరికీ, గెస్ట్లకి. ఫస్ట్ తరుణ్ మిమ్మల్ని మీ నుంచే స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ అన్న, మా మూవీని ఒక లెవెల్కి పెంచారు మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తరుణ్ నన్ను ఎందుకంటున్నా అంటే అసలు నాకు పరిచయం లేదు, సార్ అనాలి నేను. కానీ మొన్న అన్న మీరు మా ఈవెంట్కి రావాలని నేను ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎంత హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారంటే అప్పుడే అనిపించింది ఒక అన్నలాగా ఉన్నాడు, అన్ననే అనొచ్చు అని. సారీ అన్న, సార్ అనను, నిన్ను అన్ననే ఉంటా. నెక్స్ట్ మల్లిక్ రామ్ అన్న, మా సినిమాను ఒక మెట్టు ఎక్కించడంలో మొదటి వ్యక్తి ఎవరనంటే మల్లిక్ రామ్ అన్న. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశాడు సింధలేని సిపాయిలు అన్న. టిల్లు స్క్వేర్కి అయితే నేను హ్యూజ్ ఫ్యాన్ అన్న. నా లైబ్రరీలో ఉంటుంది ఆ సినిమా అన్న. మీ సినిమా పెళ్లి చూపులు కానీ, నగరానికి ఏమైంది కానీ, ఈవెన్ కీడాకోల కూడా నా లైబ్రరీలో ఉంటుంది అన్న. మీ మూవీ అద్భుతం అయితే అద్భుతం అన్న. సో ఆ మూవీ చాలా మందికి తెలియదు, అది అద్భుతం. అన్ననే డైరెక్టర్, చాలా బాగుంది అన్న. అది నాకైతే పిచ్చిగా నచ్చింది. టిల్లు స్క్వేర్కి అయితే హ్యూజ్ ఫ్యాన్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన మధుర శ్రీధర్ అన్నకి థ్యాంక్ యూ. అండ్ మా ఆడియో అన్ననే రిలీజ్ చేస్తున్నాడు, సో థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఫోన్ చేయగానే బ్రదర్ చెప్పు బ్రదర్ అంటాడు, ఒక హార్ట్లీ వెల్కమ్ ఉంటుంది అన్న. మాకు చాలా విషయాలలో సపోర్ట్ చేస్తున్నాడు. ఈవెన్ ఓటీటీ సైడ్ నుంచి కూడా ఐఎమ్ దేర్ ఫర్ యూ బ్రదర్, యూ డోంట్ వరీ అని ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న. వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ చరణార్జున్ అన్న, థ్యాంక్ యూ అన్న. మా సినిమా ప్రమోషనల్ సాంగ్ అడగగానే పాడారు. పాడడమే కాదు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. పాడిన తర్వాత ఈ లిరిక్స్ ఎవరు రాశారు అని మా తేజని అడిగారట. మా డైరెక్టర్ గారు రాశారంటే ఒకసారి అర్జెంటుగా పిలిపి, కొంచెము ఆయనకు పని ఉన్నా పర్లేదు కానీ పిలిపి అని చెప్పారంట. నేను వెళ్ళి కలవడం జరిగింది. చాలా అప్రిషియేట్ చేశారు అన్న. థ్యాంక్ యూ అన్న. మా సాంగ్ పాడారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో సాంగ్ యశ్వంత్ నాగన్న పాడారు, థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా చెప్పాలంటే మా సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు, యశ్వంత్ నాగన్న, చరణార్జున్ అండ్ తేజ. కమింగ్ టు మై టెక్నీషియన్స్, తేజ కొనూరు. సో మా ఫ్రెండ్ మ్యూజిక్ ఎట్లుంది, సో చాలా టాలెంటెడ్. నెక్స్ట్ వినీత్ పబ్బతి విజువల్స్, చాలా బాగా వర్క్ చేస్తారు, హార్డ్ వర్కర్. చూడడానికి మనం ఇంతకుముందు చెప్పినట్టు కరెన్సీ అలా సన్నగా ఉంటాడు కానీ లోపల టన్నులు ఉంది. విజువల్స్ ఎలా తీయాలనే టాలెంట్. థ్యాంక్ యూ. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకో టెక్నీషియన్ ఉన్నాడు రక్షిత్, ఎడిటర్. తను రాలేదు. తను మా బద్మాషులకు ఇద్దరికి వాడే కామన్ టూల్ సిజర్ అయితే ఆయన సిజర్ తోటి నెక్స్ట్ లెవెల్లో పెట్టిండు సినిమా. బేసిక్గా చెప్పాలంటే టెక్నీషియన్స్, వీళ్ళందరినీ టెక్నీషియన్స్ అంటారు. సో నాకు తెలిసి ఈ సినిమా వరకు నాకు వీళ్ళు టీచర్స్, సో టెక్నీషియన్స్ కాదు టీచర్స్. వీళ్ళు నాకు చాలా నేర్పించారు. సో నేను అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో చేసి తర్వాత డైరెక్ట్ ఈ సినిమా చేశాను. నాకు చాలా నేర్పించారు. సో మీరు ఎప్పటికీ నాకు టీచర్స్ లాగానే, నా ఫస్ట్ గురువులు మీరే. నెక్స్ట్ ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ సాయి వర్మ, సాయి మనిందర్ సౌండ్ డిజైనింగ్ చేశారు. ది వ్యాన్ బ్రాండ్ అనేసి తేజ్ లిరికల్ సాంగ్స్ పోస్టర్స్ డిజైన్ చేశారు. సంతోష్ గారు మిక్సింగ్ ఇంజనీర్. వీళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి విజయ్, ప్రసాద్, ఇషాకు, కేసీ, నందు, దయా. థ్యాంక్ యూ రా, మీరందరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ ఈ ప్రమోషన్స్లో నేను ఇద్దరు ఏడీలను పెట్టుకున్నానండి, వంశీ అండ్ ఉదయ్. వీళ్ళు ఎట్లా అంటే నాకు ఏడీలే కాదు, ఒక ఆఫీస్ బాయ్ లాగా వర్క్ చేశారు. నాకు తినడానికి ఫుడ్ కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. థ్యాంక్ యూ రా.
నెక్స్ట్ అందరు అంటున్నారు మమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు శంకర్ గారు. సో నేను ఈ స్టేజ్ వరకు రావడానికి నా లైఫ్లో ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మా అమ్మ నాన్న, ఇక్కడికి వచ్చారు. వాళ్ళు, నేను బేసిక్గా స్టడీస్లో కూడా మంచి టాపర్నండి, నేను బాగా చదువుకున్నావాడిని. సినిమా ఇండస్ట్రీలోకి మీ కొడుకు వెళ్ళినని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పెట్టారంట. బంధువులు, తెలిసిన వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ ఏంది, అదొక బూతు అని ఎన్నో విధాలుగా అవమానపరిచినా కూడా వాళ్ళు నా కళ కోసం నాకు నిలబడ్డారు. థ్యాంక్ యూ. రండి అమ్మ, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. డైరెక్టర్ గారు, నాన్నగారు, అమ్మగారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అమ్మ నాన్న మీకు చెప్పేది ఒకటే, వాళ్ళు ఏమన్నా అనుకొని నేను ఒక మంచి సినిమా తీసిన, ఇంతమందికి లైఫ్ ఇచ్చిన, అండ్ డైరెక్టర్ గారి బ్రదర్ ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అమ్మ నాన్న మీకు చెప్పేది ఒకటే, నేను చేసిన సినిమా హిట్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు, కానీ నేను ఒక మంచి ప్రయత్నం అయితే చేసిన, అందరికి పేరు తెచ్చే సినిమా అయితే అవుతుందని కోరుకుంటున్నాను. రిజల్ట్ నా చేతిలో లేదు, ఎప్పటికీ మీ కొడుకులాగే నన్ను యాక్సెప్ట్ చేశారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా అన్న మల్లేశం అన్న, మా అన్న వదినే భాగ్యవతి గారు. ఒకసారి లేను. మా అన్న నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. బేసిక్గా నేను సినిమా ఇండస్ట్రీలోకి వస్తానని మా అమ్మ నాన్న తర్వాత మా అన్నకే చెప్పిన. చెప్తే ఫస్ట్ ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి ఫిలిం స్కూల్లో జాయిన్ కారా, టైం వేస్ట్ చేయకు, ఇప్పటికే నువ్వు చాలా సాక్రిఫైస్ చేసినావు సినిమా ఇండస్ట్రీ, నీ కళ కదా, వెళ్ళి జాయిన్ గా అని చెప్పాను. థ్యాంక్ యూ అన్న, నీ సపోర్ట్ ఎప్పుడు అట్లనే ఉండాలి. నేను తీసిన సినిమా హిట్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ మీ సపోర్ట్ నాకు త్రూ అవుట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడండి, బాలకృష్ణ అని, వాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. వాడు, నేను ఒక బద్మాషిని అయితే ఇంకో బద్మాషి వాడు. నేను బీటెక్ నుంచే కథలు రాయడం స్టార్ట్ చేశాను. సో అప్పుడే వాడు, అరే నీ స్టోరీలు బాగా రాస్తావు కదా, పోయి రాజమౌళి గారికి నీ కథ ఇచ్చేసి ఆయన ఓన్ కథలు తీసుకొని డైరెక్షన్ చేస్తాడని కామెంట్ చేసేవాడు. సో వానికి కూడా థ్యాంక్ యూ. సారీ, వాళ్ళకి ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం అందుకోసం. నెక్స్ట్ మా యాక్టర్స్ అండి, మహేష్ అండ్ విద్యాసాగర్. వీళ్ళ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే చించి అవతల పడేశారండి. నా స్టైల్లో చెప్పాలి, చించి అవతల పడేశారు. సినిమా వీళ్ళు అందరు అంటున్నారు, మీరు ఎంత రిస్క్ చేస్తున్నారు కదా, సినిమా చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళను, ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళను పెట్టుకోవచ్చు కదా, ఎందుకు వీళ్ళని పెట్టుకుంటున్నారు అని చాలా మంది అన్నారు. కానీ వాళ్ళందరికీ ఈ జూన్ 6th రోజు సమాధానం చెప్తుంది సినిమా, వీళ్ళు ఎంత బాగా చేశారు అనేది. అంతే అండి, అంతకంటే ఇంకేం చెప్పలేము. ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, నా దగ్గర ప్రూవ్ చేసుకున్నారు. మీరు జూన్ 6th రోజు జనాల దగ్గర కూడా ప్రూవ్ చేసుకుంటారు, ఆ నమ్మకం నాకు 100% ఉంది. సాగర్ అండ్ మహేష్. నెక్స్ట్ మా కవిత గారు, దీక్ష గారు. కవిత గారు ఎన్నో సినిమాలు చేశారు, కానీ నా కోసం ఒక మెట్టు దిగొచ్చి, నేను వర్క్షాప్ అంటే వర్క్షాప్, ఏదంటే అది పబ్లిసిటీ కానీ అవన్నీ చేశారు. థ్యాంక్ యూ కవిత గారు. అండ్ దీక్షకి ఫస్ట్ ఫిలిం అంట. ఆమె ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తుందంటే, నాకు ప్రమోషన్స్లో పాపం వాళ్ళు ఈ మధ్య ఇల్లు కూడా షిఫ్ట్ అవుతారంట, ఆ బాధ్యత అంతా వాళ్ళ ఆయన గొప్ప చెప్పి మా ఎమ్మటి ప్రమోషన్స్కి తిరుగుతుంది. థ్యాంక్ యూ దీక్ష. వీళ్ళు పద్మాశులుగా పేర్లుగా నటించారు వీళ్ళిద్దరు. వీళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. ఆ కంప్లీట్ గా విలేజ్ యాక్టర్స్ లాగానే ఉన్నారు. నెక్స్ట్ మన అందరు సపోర్టింగ్ యాక్టర్స్ అందరికి థ్యాంక్ యూ. మీ అందరి గురించి చెప్పాను, ఓకేనా. మా చార్లీ ప్రమోషనల్ సాంగ్ చేశాడు. థ్యాంక్ యూ చార్లీ, చాలా బాగా చేసావు. అండ్ నెక్స్ట్ ఒక్క నిమిషం రాసుకున్నాను.
నెక్స్ట్ మా పిఆర్ టీం అండి. పిఆర్ వంశీకృష్ణ, సినీ డిజిటల్స్ అండ్ శ్రీధరన్న, మా పిఆర్ఓ చాలా చాలా ప్రమోట్ చేస్తున్నారు, నాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే జే మీడియా వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆకాష్. నెక్స్ట్ మా సినిమాను ఆడియో రైట్స్ మధుర ఆడియో వాళ్ళు గ్రాప్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మధుర శ్రీధర్ అన్న. అండ్ నెక్స్ట్ దీపా ఆర్ట్స్ వాళ్ళు మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు. సో వాళ్ళు రాలేరు, కొంచెం బెంగళూరులో పని ఉందని వెళ్ళారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి మా సాంగ్స్ కి రిలీజ్ కి హెల్ప్ చేసిన గెస్ట్లు అందరికి థ్యాంక్ యూ అండి. ఫస్ట్ సాంగ్ మల్లిక్ రామన్న లాంచ్ చేశారు. సెకండ్ సాంగ్ సాగర్ కే చంద్ర గారు. థర్డ్ సాంగ్ వచ్చేసి నవీన్ చంద్ర గారు. ప్రమోషనల్ సాంగ్ వచ్చేసి ప్రియదర్శి గారు. ట్రైలర్ వచ్చేసి మన బలగం వేణన్న గారు లాంచ్ చేశారు. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. అండ్ మా టీజర్ వచ్చేసి రాగ్మయూర్ అండ్ అభయ్ నవీన్ గారు వచ్చి లాంచ్ చేశారు, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. సారీ అన్న, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నా, బేర్ ఫర్ మీ. నెక్స్ట్ మా సినిమా ఎలా ఉంటుందంటే, నేను 2 గంటలు జనాలను స్ట్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చి నవ్విపియాలి అనే ఒక టార్గెట్ తో తీసిన సినిమా అండి. 2 గంటలు ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చి స్టాచ్యుటరీ వార్నింగ్ ఉంటది కదా, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ది. అక్కడ నుంచి మా సినిమా స్టార్ట్ అవుతుంది ఫన్ వేలో. సో త్రూ అవుట్ 2 hours వరకు ఫన్ రైడ్ లోనే వెళ్తుంటది. ఆ ఫన్ చెప్తూనే నేను కొత్త రకమైన ఒక మెసేజ్ చెప్పడానికి ట్రై చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది వీనికి కాన్ఫిడెంట్ ఏందో. చిన్న ఎమోషనల్ ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఫస్ట్ ఫిలిం అమ్మ నాన్న ముందరున్నారు, అన్న ముందరు అన్న ఒక ఎమోషనల్ ఫీల్ అయినా. చాలా బాగా వచ్చింది. నేను 100% కాన్ఫిడెంట్ గా ఉన్నా. June 6th రోజున మీకు కూడా తెలుస్తుంది. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీడియా వాళ్ళకి, మన సినిమాలో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మా టీజర్ మా ట్రైలర్ మీరు టైం ఉంటే చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళు కూడా ఉంటే జస్ట్ ప్రమోట్ చేయండి మా సినిమా. ఒక ట్వీట్ పెట్టండి, ఒక పోస్ట్ పెట్టండి. మా లాంటి చిన్న సినిమాలకు చాలా బూస్ట్ ఉంటుంది. ఇలాంటి చిన్న సినిమాలు చాలా వస్తాయి. నాది ఒక మొదటి ప్రయత్నంగా చేసిన ఈ ప్రయత్నాన్ని చివరి ప్రయత్నం దాకా చేయొద్దు. మన సినిమాలు మనమే బతికించుకోవాలండి. ఆ ప్రెస్ వాళ్ళు కూడా మీరు మా సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్లి June 6th రోజు జనాలను థియేటర్ దాకా తీసుకొస్తారని కోరుకుంటున్నాను. మా ప్రయత్నం అంతా June 6th రోజు మార్నింగ్ షో వరకే అండి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీరే మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. అంత నమ్మకం ఉంది మా సినిమా మీద మాకు. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది సినిమా. నేను ఇంకోటి లాస్ట్ గా ఎండ్ చేస్తాయి ఒక విషయం చెప్పి. నా పేరు శంకర్ చేగూరి అండి. మా అమ్మ నాన్న పెట్టిన పేరు శంకర్ చేగూరి. నేను కార్డు వేసుకున్నది సి రామశంకర్. మా అమ్మ పేరు రాధమ్మన్న, నాయన పేరు మల్లయ్య. వాళ్ళ 2 అక్షరాలు తీసుకొని ఇంటి పేరు పెట్టుకొని సి రామశంకర్ అని కార్డు వేసుకున్నా ప్రొడ్యూసర్ గా. సో మా అమ్మ నాన్న అంటే నాకు అంత ఇష్టం. సో మీకు చెప్పేది ఏంటంటే, వాళ్ళ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయదు. 2 గంటలు మిమ్మల్ని కడుపుతో నవ్విస్తుంది. చాలా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది. మీరు పెట్టే 150 రూపాయలు ఏ మాత్రం వేస్ట్ కాదు. మీరు బయటకు వచ్చి, అరే వీడు 150 రూపాయలు మనం పెట్టిన 150 రూపాయలు ఈ సినిమా చూడడం వల్ల మనకు వేస్ట్ అవ్వలేదురా, 2 గంటల టైం వేస్ట్ అవ్వలేదురా అనేది మాత్రం డెఫినెట్ గా అనుకుంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ June 6th. అండ్ ఇప్పుడు ఆర్ చీఫ్ గెస్ట్ టుడే ముందుగా ఆ డైరెక్టర్ మల్లిక్ రామ్ గారిని